హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇదిగోండి, ఇది మటన్ దమ్ బిర్యానీ. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఆ పీసెస్ కూడా బాగా కుక్ అయినాయి. ఇది చాలా సింపుల్ చేసుకున్నాం. అయితే ఇది ఎలా చేయాలో ఏంటైతే నేనైతే చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేశాను. చూసారా ఎంత బాగుందో, యమ్మీగా. ఇదిగోండి, ఇది ఎలా చేయాలి ఏంటో అయితే ఇప్పుడైతే చూద్దాము. ఈరోజు నేను మటన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. ఇది మటన్ హాఫ్ కేజీ తెప్పించుకున్నాను, ఎందుకంటే మేమిద్దరమే, మాకైతే ఇది సరిపోతుంది. మటన్ షాప్లో ఆయన్నే అడగండి, ఇట్లా బిర్యానీకి కావాలంటే వాళ్ళే పెద్ద ముక్కలు అయితే కొట్టిస్తారు మీకు. ఇది గోల్డెన్ ఫ్రై అయితే చేయాలి. జీడిపప్పు, ఇది తొందరగా కలర్ వస్తుందండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలండి. ఈ ఆనియన్స్ వేపిన ఆయిల్ తోటే మనం మటన్ దమ్ బిర్యానీ అనేది చేద్దాము. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన ఆయిల్ చాలా బాగుంటుంది. అయితే బిర్యానీ అంటే ఈ మనం ఆనియన్స్ ఫ్రై చేస్తాం కదా, ఆ ఆయిల్ తోటే చేయండి. చాలా మంచి ఫ్లేవర్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా. మటను 1కి 4-5 సార్లు బాగా వాష్ చేసుకుందాం. మనకి బయట మటన్ మసాలా దొరికేస్తుందండి, అది రెడీమేడ్ ప్యాకెట్. అది బిర్యానీ మసాలా, పసుపు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయలు, కారం, సాల్ట్, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఇవి బాగా ఒక 5-6 నిమిషాలైనా కలపండి బాగా. ఫ్రెండ్స్, నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవి బిర్యానీ మసాలాలు అండి, చెక్క, లవంగం, యాలకులు, అవి కూడా వేసేసుకొని పెరుగు ముందే వేస్తే ఆ పీసెస్కి సరిగ్గా ఉప్పు, కారాలు, మసాలాలు అవి పట్టవు, అందుకని నేను ఇప్పుడు వేస్తున్నా. పెరిగేసి ఇంకో 2 నిమిషాలు అలాగే కలుపుదాం. ఒక 3 అవర్స్ అయితే మూత పెట్టేసి పక్కన పెడదాము. మటన్లో ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండి ఆనియన్స్, ఆ ఆయిల్ కూడా వేసి ఇంకొంచెం సేపు బాగా కలిపి పక్కన పెట్టేద్దాము. బాగా కలిపేసి ఇంకా మూత పెట్టేద్దాము. ఇదిగోండి మటను, దీన్ని నేను కుక్కర్లో పెట్టి ఒక 10 విజిల్స్ దాకా అయితే ఉంచుతాను. మనకి మటన్ మొత్తం కుక్ అవ్వద్దు, ఒక 70% కుక్ అయితే చాలు. మిగతాది మనం బిర్యానీ రైస్ అవన్నీ వేస్తాం కదా, అందులో కుక్ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు కుక్కర్లోకి అయితే వేసేద్దాం. కొంచెం నీళ్ళు పోసుకుందాం, మూత పెట్టేసుకుందాం. బియ్యం అండి, ఈ బియ్యం జాగ్రత్తగా 1కి 4 సార్లు కడుక్కోండి. ఇది ఎలా పడితే అలా కడిగారనుకోండి, బియ్యం అనేది విరిగిపోతాయి. కాబట్టి విరగకుండా జాగ్రత్తగా నీట్గా కడుక్కొని ఒక 15 మినిట్స్ అయితే నానపెడదాం వాటర్లో. మనం ఎసరైతే పెట్టేసుకుందాం.
పచ్చిమిరపకాయలు ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆ ఆయిల్ అండి. చెక్క, లవంగం, జాజి పువ్వు అవన్నీ దీంట్లో వేసేద్దాం. పోద్దాము. నేను గిన్నె పెట్టి గిన్నెలో కొంచెం నూనె పోసానండి. మనం ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, ఆయిల్ పోసి దాంట్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసాను. ఆయిల్లో హీట్ ఎక్కినాక అది కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేశాను. తర్వాత అలాగే ఇంకా బాగా టేస్ట్ రావాలంటే కొంచెం గరం మసాలా, మటన్ మసాలా, ఇంకా బిర్యానీ మసాలా కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేయండి. అప్పుడు ఎసరు పోయండి. ఇప్పుడైతే మనం సాల్ట్ వేసేసుకుందాం. ఇది బాగా మరగాలి. ఇదిగోండి, కుక్కర్లో మటన్ అయితే 10 విజిల్స్కి ఇలాగైతే ఉడికింది. మటన్ మొత్తం ఉడకకూడదు. మటన్ మొత్తం ఉడికిందంటే అది కర్రీ అయిపోతుంది. సో మనకి 70% ఉడికితే చాలు. నాకైతే 70% ఉడికింది. దీన్ని బిర్యానీ గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేద్దాము. చూసారా, ఎసరైతే అలాగ బాగా మరగాలండి. ఈ టైంలో మనం బాస్మతి రైస్ అనేది వేసేసుకుందాం. సెగ అంటే చేతి మీదకి వస్తుందని సిమ్లో పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఫుల్ ఫ్లేమ్ అయితే పెట్టేద్దాము. మటను ఇలాగ చిన్న ఫ్లేమ్ మీద పెట్టాను. ఇప్పుడు దీంట్లోకి అయితే రైస్ కుక్ అయినాక వేసేసుకుందాం. ఈ రైస్ మొత్తం కుక్ అవ్వకూడదు. ఒక్క 70% దాకా కుక్ అయితే చాలు. 60% దాకా కుక్ అయితే చాలు. మిగతాదంతా దమ్ మీద కుక్ అయిపోతుంది. మొత్తం అదంతా స్ప్రెడ్ చేసుకుందాం నీట్గా వేసుకొని. నెయ్యి అండి, నెయ్యి మీ ఇష్టం. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నాకైతే కంపల్సరీ. మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఆ ఆనియన్స్. ఇప్పుడు జీడిపప్పు అయితే వేసేద్దాం. జీడిపప్పు మీ ఇష్టం, మీకు ఇంట్రెస్ట్ అయితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడైతే ఫైనల్గా మనం దమ్ అయితే పెట్టేద్దాము. దీనికి టైట్గా ఉన్న మూత అయితే పెట్టేసేయండి. లేకపోతే గోధుమ పిండి, చపాతీ పిండిలాగా కలుపుకొని టైట్గా అది ఇలా గిన్నెకి చుట్టూరా రాసి స్టీమ్ అనేది బయటికి పోకుండా మీరు టైట్గా లిడ్ అనేది పెట్టేసేయండి. నేనైతే నాకు టైట్గా ఉంటుంది, ఈ లిడ్ అయితే పెట్టేస్తున్నాను. 15 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో పెట్టుంచాం కదా దమ్. ఇప్పుడు ఫైనల్గా చూద్దాం వచ్చిందో. ఇప్పుడు కూడా గిన్నె అడుగున మందంగా ఉండేలా చూసుకోండి, లేకపోతే కొంచెం ఇలాగా అడుగంటిద్ది. మందంగా ఉండాలి గిన్నె, బిర్యానీ గిన్నె. మన బిర్యానీ అయితే రెడీ. ఫైనల్గా చూపిస్తా. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ. చూసారు ఎంత బాగుందో. అలాగే అడుగు ఎప్పుడు కూడా మందంగా ఉంటే గిన్నె అది అడుగంటకుండా బాగా వస్తుంది. నాకు మరీ అంతలా ఏం అడుగంటలేదు, కానీ చాలా బాగుంది. బాగా మొక్క కూడా బాగా కుక్ అయింది, బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.